శాసనమండలిలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును కూటమి నేతలు తప్పుపట్టారు. చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పట్టుకుని సభలోకి రావడంపై మండిపడ్డారు. స్వామివారిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని వారు ఆరోపించారు. ఖచ్చితంగా దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోవడంలో పరాకాష్ట. ఎస్, రాజకీయాల్లో మీరు ఎంత దూరమైనా పోవచ్చు, ఏమైనా ఎత్తుగడలేచ్చు, దట్ ఈస్ ఆల్ యాక్సెప్టబుల్. కానీ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి రావడము అంటే మీకు, మీ పార్టీకి, మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానంగా వెంకటేశ్వర స్వామిని గత 2 నెలలుగా 3 నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు. చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి. ఎందుకు అనంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు, ఆ నేరస్తుల మీద జరగాలి. ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగాలి. వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది అధికారులు, మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకోరు వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో, సంయమనంతో మేమందరం కూడా ఉంటే ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈ రోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను. ఇది వెంకటేశ్వర స్వామి పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ విధానమా అని నేను అడుగుతున్నాను. ఈ సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ చిత్రపటాన్ని ఒక ప్లకార్డ్లా వాడుతూ సభలోకి తీసుకురావడం అనేదే చాలా పెద్ద అపచారం. అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచేరనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. వారందరూ వచ్చి సభలో ప్లకార్డులు ప్రదర్శించినట్లుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి ఆ హడావుడి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి ప్లకార్డులతో పాటు ఆ చిత్రపటాన్ని కూడా విసిరేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తాం. అటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు మీకు. దాంతోపాటు భగవంతుని పట్ల అపచారాలు చేయడం నిత్యకృత్యం అయిపోయింది మీకు. దాంతోపాటు ఇవాళ ఏ రకంగా సమర్థించుకోవడానికి మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో డైరెక్ట్గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది కనుక నేను డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున. ఈ రాష్ట్ర ప్రజలకి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు హిందూ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలనేటువంటి మాటని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇది ఎంత అవమానకరమండి. హిందూ మనోభిప్రాయాలకి, హిందూ జాతికి, వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా కొలిసేటువంటి భక్తులందరికీ, యావత్ జాతికి కూడా ఇది చాలా అవమానకరం. ఆ విధంగా ప్రతిమని విసిరివేయడం అనేది చాలా అవమానకరం. వాళ్ళ యొక్క చర్యలు మనం గమనిస్తుంటే వాళ్ళ నాయకుడు ఇదంతా కూడా పైనుంచి వచ్చినటువంటి డైరెక్షన్గానే నేను బీజేపీ లీడర్గా నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసం ఉంటే చెప్పులతో వెంకటేశ్వర స్వామిని తీసుకుని హౌస్లోకి ఊరేగింపుగా వెళ్ళమన్నారా? దీనికి ఆయన సమాధానం చెప్పాలి. ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడుతూ డాలర్ విషయాన్ని $11 అనే విషయాన్ని ఎంతో తేలిగ్గా $11 కదా, పరకామణిలో $11 కదా, ఈవేళ చెప్పులతో అయినా పర్వాలేదనా ఆయన అభిప్రాయం? సార్, వెంకటేశ్వర స్వామిని చెప్పులతో తీసుకెళ్ళినా పర్వాలేదనేనా ఆయన అభిప్రాయం? మీరు $320 నెయ్యి కొన్నప్పుడే మీకు వెంకటేశ్వర స్వామి చులకన భావన ఉందనేది స్పష్టం.